భోజనము పొద్దున్నే సంధ్యావందన కార్యక్రమాలు అవి చేసుకుంటామని చెప్పి అటువంటి వసతి కల్పించినటువంటి మహానుభావుడు ఆదిపట్ల నారాయణదాస్ గారు. నారాయణదాస్ గారు మా మాతామహులు కూడా రోజు ఉదయం సంధ్యాది కార్యక్రమాలు అవన్నీ చేసుకుని గోక్షీలంతో కేరా అంటూ రారా అంటూ కాఫీ ఆ రోజుల్లో ఆవు పాలతో కాఫీ తాగేవాళ్ళు. అట్లా నారాయణదాస్ గారి దగ్గర ఆయన రచించిన 20 హరికథల్లో 12 హరికథలు యథార్థ రామాయణం పూర్తిగా నారాయణదాస్ గారు వాజపేయాజుల సుబ్బయ్య గారికి మా మాతామహుడికి చెప్పి వీరిద్దరిని రామాయణ సోదరులుగా నామకరణం చేశారు ఆ రోజుల్లో. మరి గురువుగారు మీద భక్తితోటి మరి ఆయన నారాయణదాస్ గారికి మగపిల్లలు లేరు. అందువల్ల మా తాతగారు అంటే పుత్రవాత్సల్యం, అందువల్ల చాలా ఎక్కువ ప్రేమగా ఆలించి పాలించి లాలించారు. మరి ఆ ఇదో లేకపోతే నారాయణదాస్ గారు అమ్మవారి శక్తిపరులే. మా మాతామహులు కూడా శారదాంబి అమ్మవారిని భక్తిగా పూజించేవారు. మరి గురువు గారు పరమపదించిన తర్వాత ఆయన నడయాడినటువంటి విజయనగరంలో కూడా నారాయణదాస్ గారికి ఇట్లా గుడి రూపంలో గుడి లేదు. ఇక్కడ 1951లో ఈ శివాలయం ప్రాంగణంలో స్థాపించారు. దీనికి ముందు కూడా శరభయ్య గారి గుళ్ళలో 4-5 ఏళ్ళు నారాయణదాస్ గారి ఉత్సవాలు కంటిన్యూస్గా జరిగేవి. ఆ తర్వాత ఇక్కడ పురప్రముఖులైనటువంటి సిరిపురపు కోటేశ్వరరావు గారు, మైలవరపు కోటేశ్వరరావు గారు, సుందర కనకారావు గారు ఇటువంటి వాళ్ళ ప్రముఖుల సహాయంతో ఈ గుడి దగ్గర 1951లో స్థాపించి వారు జీవించి ఉన్నంత కాలం కూడా భరతుడు రాముల వారు కనుక అరణ్యానికి వెళితే భరతుడు రాముల వారి పాదుకలు తీసుకొచ్చి సింహాసనం మీద ఎట్లయితే పూజించారో నారాయణదాస్ గారు ధరించినటువంటి మంచి గంధంతో చేసినటువంటి పాదుకల్ని మా మాతామహులు కూడా వారి గురువులు పరమపదించిన తర్వాత నెత్తి మీద పెట్టి తీసుకుని వచ్చి వారి పూజా మందిరంలో వారు జీవించినంత కాలము పూజ చేసి ఇక్కడ కూడా నిత్య పూజలతో జరిగేవి. ఆ రోజుల్లో జయంత్యుత్సవాలు 3-4 రోజులతో కాకుండా పుష్యమాల పంచమి వర్ధంతోత్సవాలు కూడా 3 రోజులు బాగా జరిగేవి. నాకు ఈ వేదికతో సుమారు 55 ఏళ్ల అనుభవం. నాకు 65 ఏళ్ళు, సుమారు 55 ఏళ్ల నుంచి అనుభవం. నేను అమ్మల విశ్వనాథం గారి అబ్బాయి అమ్మల ప్రసాద్ లాగులు వేసుకుని తిరిగే రోజుల నుంచి ఈ వేదిక మాకు సరే అది అట్లా అయిపోయింది. అది వారు మరి సంగీతంతో రూపొందించినటువంటి యక్షగానాన్ని కూడా ఆల్ ఇండియా రేడియోలో విజయవాడలోనే పాదుకా పట్టాభిషేకం రుక్మిణి కళ్యాణ యక్షగానం కూడా చేశారు. ఆ రోజుల్లో వారు యక్షగానాలు చేసినప్పుడు 10-12 మంది ఆర్టిస్టులు ఉండేవారు. నల్లా చక్రవర్తుల కృష్ణమాచార్య గారు ఉండేవారు, రామవరపు సుబ్బారావు గారు వేణు వాయించేవారు ఉండేవారు, కన్నన్ ఆయన వేణు వాయించేవారు, అట్లాగే గతం సుందరరాజన్ అని చెప్పి ఆయన ఫ్లూట్ వాయించేవారు. తర్వాత ఓలింటి వెంకటేశ్వర గారు, శ్రీరంగ గోపాలరత్నం, విపి కనకదుర్గ ఇటువంటి మహామహులు, రమణమూర్తి ఇటువంటి మహామహులతోటి పాదుకా పట్టాభిషేకము రుక్మిణి కళ్యాణం యక్షగానం చేశారు. కాకపోతే దురదృష్టం కొద్ది ఏంటంటే ఇప్పుడు అవి రేడియో స్టేషన్లో ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ వారు చేసినటువంటి ఆ యక్షగానాల నుంచి ఒక అరగంట అప్పట్లో ఆల్ ఇండియా రేడియోలో రిలీజ్ అయినది మా దగ్గర మొబైల్ ఫోన్లో నిక్షిప్తమై ఉన్నాయి. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము. తర్వాత సమయాభావం వల్ల ఇంకెక్కువ మాట్లాడటం పద్ధతి కాదు. సింహాచల శాస్త్రి గారు కూడా 4 ముక్కలు